హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను నా డే మొత్తం ఎలా కంప్లీట్ అవుతుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇడ్లీకి నేను ఎక్కువగా బియ్యపు రవ్వనే యూజ్ చేస్తానండి. ఎందుకంటే బియ్యపు రవ్వతో ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుంది. బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసి ఇలా చున్నీలో వేసి వడకట్టేసుకోవాలి. ఇలా అయితే నీరంతా వాడిపోతుంది. ఇంకా నేను మిషన్లో బట్టలు ఎక్కువగా వేసుకున్నా కూడా వైట్ డ్రెస్ అయితే అస్సలు వేయనండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మురికి చేసేస్తూ ఉంటారు వైట్ డ్రెస్, అందుకే హ్యాండ్ వాషే చేస్తాను. ఇలా బట్టలు జాడించాక స్నానం చేసుకొని పూజకి అయితే రెడీ చేసుకున్నాను. శుక్రవారం, శనివారం, సోమవారం మాత్రమే కొద్దిగా స్పెషల్గా పూజ చేసుకుంటాను. తర్వాత రోజులన్నీ నార్మల్గా పూజ చేసుకుంటున్నాను. పిల్లలకు బాదం నానపెట్టాను. ఇంకా అంబలి కోసం శనగలు నానపెట్టానండి. శనగల్లో కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకొని అవి అంబలి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక పక్క అంబలి పెట్టేసి ఇంకో పక్క శనగలు ఉడికించాను. శనగలు ఉడికిపోయాక అన్నం ఎసరు పెట్టేశాను. అంబలు కూడా ఉడికించిన తర్వాత అది చల్లారబెట్టమని మా పాపకి ఇచ్చి ఇంకో పక్క పప్పు అయితే ప్రిపేర్ చేయడానికి టమాటాలు, పచ్చిమిర్చీలు కోసేసి పప్పునైతే ఇంకో పక్క స్టవ్ పైన పెట్టేశాను. ఇంతలోపు అంబలి చల్లగా అయింది. పిల్లలకి నాకు గ్లాసులో వేసుకునే లోపు మా ఆయన వచ్చారు. నాకు అంబలేదంటే నువ్వు తినవేమో అనుకుని మా ముగ్గురమే చేసుకున్నామని చెప్పాను. మా పిల్లలకి పెరిగేస్తే నచ్చదు, కానీ పెరిగేసి తింటే హైట్ అవుతారా అని చెప్పేసి వాళ్ళకి పెరుగు, శనగలు వేసి కలిపేసి ఇచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను అనమాట. ఎప్పుడు పిల్లలకి మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళే ముందే అంబలి, బాదం ఇస్తాను. ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత రైస్ కానీ లేకపోతే టిఫిన్ కానీ పెడతానమాట. మేము అంబలి తాగేలోపు ఆ ఎసరు అయితే మరిగిపోయింది. బియ్యం కడిగేసి వేసేసి పైకి వెళ్ళి కడిగిన బియ్యం ఆరబెట్టుకున్నాను. ఇంతలోపు పప్పు కూడా ఉడికిపోతే పప్పును కూడా కొద్దిగా మెదిపేశాను. మెదిపేసి ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ని ఓర్చేసి పప్పుకి పోపు ప్రిపేర్ చేసుకున్నాను. కార్తీక మాసం కదండి, అందుకే ఉల్లిపాయ వేయకుండా పప్పుకి పోపు పెట్టుకున్నాను అనమాట. పప్పు ఉంటే మాకు పెద్దగా కూరలు ఏమి అవసరం ఉండదండి. తినే ముందు అప్పడాలు వేపుకుంటాను అనేసి నేను శారీ తీసుకున్నాను దసరాకి. ఆ శారీకి కొద్దిగా వర్క్ చేసుకుంటానని మగ్గం వర్క్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రా చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ మొత్తమును వాళ్ళు మగ్గం వర్క్ చాలా బాగా చేస్తారు. రీజనబుల్ రేట్స్తో కూడా చేస్తారనమాట. వాళ్ళకి ఇచ్చాను, డ్రా చేసి ఇస్తాను, సాయంత్రం రండి అని చెప్పారు. ఇంకా ఇంటికి వచ్చేసి పిండి ప్రమిదలు అయితే కొద్దిగా చేసుకున్నాను. దీపాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది కదండి, అందుకనేసి ఇలా ప్రమిదలు చేసుకున్నాను. ఈలోపు లంచ్ టైం అయిపోయింది. అప్పడాలు వేపేసాను మా పిల్లలకి నాకు కలిపి. నిన్నటి కర్రీ ఉంటే కొద్దిగా పిల్లలు తింటామంటే వాళ్ళకి పెట్టాను. ముగ్గురం అయితే లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ కోసం అనేసి దోశ వేసుకుందాం అనుకొని పప్పు నానపెట్టుకున్నాను. పప్పు నానపెట్టడం ఒక ఎత్తు అయితే అది క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసడం అది ఒక ఎత్తు అయిపోతుందండి. నేనైతే ఎక్కువగా గ్రైండ్లోనే వేస్తాను. కేవలం దోశ కోసం అనేసి మిక్సీలో చేసేసాను అనమాట. లేకపోతే ఇడ్లీకి, దోశకి ఒకేసారి వేసుకునేటప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. ఇలా మొత్తం పప్పు మిక్సీలో గ్రైండ్ చేసుకొని నీట్గా కలిపేసుకున్నాను. కలపకపోతే అక్కడక్కడ ఉండల్లాగా ఉండిపోతుందండి, అందుకనేసి క్లీన్గా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేస్తుంది కదా, పూజ చేసుకోవాలి త్రినాథమేళం అనేసి పీట క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే సిల్వర్ పీట తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉందండి, కానీ వాటికైతే పసుపు బొట్లు పెట్టుకోలేమని తీసుకోలేదు. మిగతా చెంబులు కూడా కడిగేసి క్లీన్ చేసుకొని ఫ్లోర్ అంతా మాప్ పెట్టేశాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి పూజ కోసం రెడీ అయిపోయాను. ఇంకా పూజని అమర్చుకుంటున్నాను. పీటకు పసుపు బొట్లో పెట్టేసి పీట పైన స్వామివారి ఫోటో పెట్టుకొని మామిడి కొమ్మలు తర్వాత మర్రి కొమ్మలు పెట్టుకొని పూజకి ఇలా అమర్చుకొని 3 రకాల ప్రసాదాలు పెట్టాను. మా ఆయన పెద్ద ధూప స్టిక్స్ తెచ్చారు, అదొకటి వెలిగించుకున్నాను. త్రినాథుల స్వామివారి కథ అయితే చదువుతున్నాను. ఈ కథ చిన్నప్పటి నుంచి వింటుందే, నోట్తో కూడా చెప్పేయగలం, కానీ అక్కడక్కడ తప్పులు వచ్చేస్తాయేమో అనేసి మళ్ళీ చదువుకుంటున్నాను. ఈ విధంగా చదివేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చాను. మా పిల్లలిద్దరూ హారతి తీసుకున్నారు. నేను హారతి తీసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదం మొత్తము వడపప్పు, కొబ్బరికూరు, పెసరపప్పు, పంచదార కలిపేసి ఇంకా చెక్క, ఆకు, అరటిపండు కలిపాను. మా చిన్న టైంలో ఇలా త్రినాథుల పూజ చేస్తే ఎంతమంది పిల్లలు వచ్చేవారు, కానీ ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకోవడం అనమాట. పెద్దగా ఎవరు రారు. ప్రసాదము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు పెట్టాము. పెట్టిన తర్వాత పిల్లలు, నేను తీసుకున్నాము.
ఇంకా గుడికి వెళ్ళి వచ్చామండి. గుడిలో ఎక్కువగా జనాలు ఉన్నారు, ఎందుకంటే కార్తీక మాసం కదా. మేము వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. పిల్లలు ఆకలి అంటున్నారని అప్పటికప్పుడు చట్నీ తొందరగా ప్రిపేర్ చేసేసాను. చేసి అట్లు వేసాను అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా అట్లు వేసుకొని తినేసాము. అప్పటికి మేము తినేటప్పటికి 9 అయింది. ఇది నా డే మొత్తం వ్లాగ్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.